ఫ్రెండ్స్, ఈరోజు థ్రెడ్ లేకుండా పైపింగ్ వేయడం అనేది ఎలా చూపిస్తున్నాను. డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ ఈ విధంగా వేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఈ విధంగా క్లాత్ని తీసుకొని క్రాస్ పీసులు తీసుకొని ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోండి. మిడిల్కి ఫోల్డింగ్ చేసుకున్నాక బ్లౌజ్ని తీసుకొని హుక్స్ వైపు కానీ కాజా వైపు కానీ ఈ విధంగా పెట్టుకొని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకోండి. చేసుకున్నాక స్టార్టింగ్ పాయింట్ నుండి పాదం ఖర్చు ఉండేటట్లు చూసుకొని ఈ విధంగా నెమ్మదిగా నీట్గా వచ్చేటట్లు స్టిచ్ చేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ లాస్ట్ ఉంటుంది కదా, అక్కడ కూడా మనము ఎక్స్ట్రా పీస్ ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాక దాన్ని కూడా లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. అక్కడ కూడా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ పైనుండి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకున్నాక అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టుకోండి. దీనివల్ల మనకి ఎటువంటి నెక్ డిజైన్లు అయినా సరే నీట్గా పర్ఫెక్ట్గా తిరుగుతుందండి. ఓకేనా. తర్వాత ఇప్పుడు మనకి ఎంత సన్నగా పైపింగ్ అనేది కావాలో అంత సన్నగా పెట్టుకొని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుండి ఆ పైపింగ్ మీద పడేటట్లు కుట్టు అనేది చూసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది ఎంతమందికి తెలుసో ఒక చిన్న కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసుకున్నాక చూస్తే మనకి ఎంత సన్నగా వచ్చిందో ఒకసారి చూడండి మీరేని. ఓకేనా. చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా కూడా చేసుకున్న థ్రెడ్ లేకపోయినా సరే నేను స్టార్టింగ్ ఈ విధంగానే స్టిచ్ చేసేదాన్ని. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చింది సన్నగా. ఓకేనా. మళ్ళీ బ్యాక్ సైడ్ నుండి మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది థ్రెడ్ లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇది